హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. దేశంలో 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఈ 2 రాష్ట్రాల్లో వెల్లడైనటువంటి ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో 2024లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలతో పోల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఒకదానికొకటి పోల్చి చూస్తే ఏవైతే అనుమానాలు ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ వ్యవస్థపై వెల్లువెత్తుతూ వచ్చాయో ఆ అనుమానాలకు మరోసారి తార్కాణంగా నిలిచే పరిస్థితి. అంటే ఇక్కడ ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే ఈ 3 రాష్ట్రాల్లోనూ అనూహ్యమైనటువంటి ఫలితాలు వెలువెత్తుతున్నటువంటి పరిస్థితి. ఈ 3 రాష్ట్రాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను దాటుకుని ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెల్లడైనటువంటి పరిస్థితి. ఈ 3 రాష్ట్రాల్లోనూ పబ్లిక్ మ్యాండేట్ వర్సెస్ ఈవీఎం మ్యాండేట్ అనే చర్చ మొదలైనటువంటి పరిస్థితి. ఈ 3 రాష్ట్రాల్లోనూ అంటే తమిళనాడులో, పశ్చిమ బెంగాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఈ 3 రాష్ట్రాల్లోనూ పబ్లిక్ మ్యాండేట్ కంటే ఈవీఎం మ్యాండేట్ పైచేయి సాధించింది అనేది ఒక విషయం వెల్లడైంది. అంటే ఇక్కడ ఈవీఎం మ్యాండేట్ అనే కొత్త పదాన్ని ఎందుకు సృష్టిస్తున్నాను, ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈవీఎంల గోల్మాల్, ఈవీఎంల హ్యాకింగ్, ఈవీఎంల రీప్లేస్మెంట్పై వెల్లువెత్తుతున్నటువంటి ఆరోపణలు, ప్రశ్నలు, సందేహాలకు బలం చేకూర్చే అనేకమైనటువంటి అంశాలు 2024 ఎన్నికల నుంచి ఒకదాని తర్వాత ఒకటి వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల అనంతరం పదే తెర మీదకు వస్తున్నటువంటి పరిస్థితి. సో ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వైఎస్ జగన్కే పట్టం కట్టినటువంటి పరిస్థితి. కానీ అంచనాలకు భిన్నంగా అందరి అంచనాలను కాదని ఏకంగా కూటమి పార్టీ, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఏకంగా 164 సీట్లు గెలుచుకుంది. 175 సీట్లలో 2019లో 151 సీట్లతో చరిత్ర సృష్టించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఒంటరిగా బరిలో దిగి కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఇక్కడ 11 సీట్లకు పరిమితమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి ఓట్ల శాతం 40% దాటింది. అంటే ఇక్కడ 164 సీట్లు సాధించినటువంటి కూటమి ప్రభుత్వానికి వచ్చినటువంటి ఓట్ల శాతం 50% అయితే, 49% అయితే, ఇక్కడ 11 సీట్లు సాధించినటువంటి వైఎస్ జగన్కు 41% దాదాపుగా 49.5% కూటమికి లభిస్తే 40.5% జగన్ పార్టీకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే కూటమి పార్టీ దాదాపుగా 50% ఓట్లు సాధించి 164 సీట్లు గెలుచుకుంది. అది టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు. కానీ అందులో జస్ట్ 10% తక్కువగా అంటే 40% ఓట్లు తెచ్చుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకు ఎందుకు పరిమితమైంది? ఇది ఒక కీలకమైనటువంటి ప్రశ్న. ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్న. ఇప్పటికీ అందరి మనసుల్ని, అందరి మస్తిష్కాలని దోచుతున్నటువంటి ప్రశ్న. ఒకే సందేహం కూడా ఇది. సో ఈ సందేహం, ఈ ప్రశ్నలు కాసేపు పక్కన పెడితే ఇప్పుడు తాజాగా తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికలను ఒక్కసారిగా ఆ ఎన్నికల యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ అండ్ సీట్లు అనేది ఒకసారి కంపేర్ చేద్దాం. తమిళనాడు గురించి మాట్లాడుకుంటే తమిళనాడులో 3 పార్టీల మధ్య 3 త్రికోణపు పోటీ జరిగింది. ఒక ట్రయాంగిల్ ఫైట్ జరిగింది తమిళనాడులో. తమిళనాడులో కూడా ఫలితాలు అనూహ్యంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలను భిన్నంగా వచ్చినటువంటి పరిస్థితి. తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఒంటరిగా పార్టీలో బరిలో దిగినటువంటి టీవీకే పార్టీ 108 సీట్లు సాధించి ప్రభుత్వం అధికారం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. మ్యాజిక్ ఫిగర్ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివిధ పార్టీల మద్దతు తీసుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ టీవీకే పార్టీ పోరాడిన పార్టీలు ఏవి? ఆ ప్రతినిధులుగా డిఎంకే అలయన్స్ అండ్ ఏడీఎంకే అలయన్స్. డిఎంకే అలయన్స్లో ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ సహా ఇంకా చిన్న చితక పార్టీలు చాలా ఉన్నాయి. కమలాసన్ పార్టీ కావచ్చు, శరత్ కుమార్ పార్టీ కావచ్చు, లెఫ్ట్ పార్టీలు కావచ్చు, ఇవన్నీ డిఎంకే కూటమిలో ఉన్నాయి. ఇక అన్నా డిఎంకే కూటమిలో మరో జాతీయ పార్టీ బీజేపీ ఉంది, ఇక పిఎంకే పార్టీ ఉంది, ఇంకొన్ని పార్టీలు ఉన్నాయి. సో ఓవరాల్గా 2 బలమైన ప్రాంతీయ పార్టీల సమూహంతో ఏర్పడినటువంటి అలయన్స్ కూటమికి ఆపోజిట్గా టీవీకే పార్టీ పోరాడింది. ఇక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దాటుకుని టీవీకే పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది. అది కూడా 36.5% ఓట్లు దాదాపుగా తెచ్చుకుంది. అంటే
36.5% ఓట్లు తెచ్చుకున్నటువంటి టీవీకే పార్టీ ఏకంగా 108 స్థానాలు గెలుచుకుంది తమిళనాడులో ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి ఫలితాల్లో. ఇది కాసేపు పక్కన పెడదాం. ఇక పశ్చిమ బెంగాల్లో డైరెక్ట్గా నేరుగా బీజేపీ వర్సెస్ టీఎంసీ పోటీ జరిగింది. అమిత్ షా వర్సెస్ మోదీ, మమతా బెనర్జీ అనొచ్చు, లేదా మోదీ వర్సెస్ మమతా బెనర్జీ అనొచ్చు ఇక్కడ పోటీ. ఎందుకంటే అమిత్ షా దాదాపుగా నెల రోజులకు పైగా వెస్ట్ బెంగాల్లోని మకాం వేసినటువంటి పరిస్థితి. ఏకంగా 2,80,000 కేంద్ర బలగాల్ని మోహరించి పశ్చిమ బెంగాల్లోని అన్ని పోలీస్ స్టేషన్లను ఆక్యుపై చేసి ఆక్రమించుకొని ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఎలక్షన్ కమిషన్ ఒక సమాంతర వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేసి ఎలక్షన్ కమిషన్ మొత్తం పశ్చిమ బెంగాల్ని తన చెప్పు చేతల్లో తీసుకుని సాగించినటువంటి ఎన్నికలు. అందుకే ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి హింసాకాండ ఏదైతే ఇప్పుడు కళ్ళ ముందు వివిధ ప్రాంతాల్లో పశ్చిమ బెంగాల్ నుంచి వస్తున్నాయో, ఆ వివిధ ప్రాంతాల్లో వస్తున్నటువంటి వైలెన్స్కి సంబంధించినటువంటి, దాడులకు సంబంధించినటువంటి, రైట్స్కి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తే అర్థమవుతుంది పశ్చిమ బెంగాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. సో ఇది కాసేపు పక్కన పెడదాం. మనకు కావాల్సింది ఇప్పుడు ఎన్నికలు, పోలింగు, కౌంటింగ్, పర్సంటేజ్. మమతా బెనర్జీకి వచ్చిన ఓట్లన్నీ 89 సీట్లు సాధించింది. సాధించినటువంటి ఓట్ల శాతం దాదాపుగా 40% ఓట్లు తెచ్చుకుంది. 42% ఓట్లు తెచ్చుకుంది. అంటే 42% ఓట్లు తెచ్చుకున్నటువంటి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో 89 స్థానాలు గెలుచుకుంది. 48% ఓట్లు తెచ్చుకున్నటువంటి బీజేపీ 198 స్థానాలు గెలుచుకుంది పశ్చిమ బెంగాల్లో. అంటే ఇక్కడ కంపారిజన్ చూడండి. అంటే ఇక్కడ తమిళనాడులో 36.5% ఓట్లు సాధించినటువంటి టీవీకే పార్టీ సాధించినటువంటి సీట్లు 108. పశ్చిమ బెంగాల్లో 48% సాధించినటువంటి ఓటింగ్ శాతం సాధించినటువంటి బీజేపీ సాధించినటువంటి సీట్లు 198. అదే పశ్చిమ బెంగాల్లో 42% ఓట్ శాతం సాధించినటువంటి మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ సాధించినటువంటి సీట్లు 89. క్లారిటీ ఉంది ఇక్కడ. అంటే ఓటు శాతానికి అనుగుణంగానే దాదాపుగా సీట్లు తెచ్చుకున్నారని చెప్పవచ్చు. మరి ఈ పరిస్థితి ఏపీలో ఎందుకు జరగలేదు? ఈ పరిస్థితి ఏపీలో ఎందుకు రిపీట్ కాలేదు? ఇలాంటి పరిస్థితి అంటే ఓటింగ్ శాతానికి అనుగుణంగా సీట్లు సాధించిన పరిస్థితి పశ్చిమ బెంగాల్లో కళ్ళ ముందు కనిపిస్తుంది. ఓటింగ్ శాతానికి అనుగుణంగా సీట్లు సాధించినటువంటి పరిస్థితి తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడులో కనిపిస్తోంది. డిఎంకే పార్టీకి వచ్చినటువంటి 36% ఓట్లకు అనుగుణంగా డిఎంకే పార్టీ దాదాపుగా 65 సీట్లు తెచ్చుకుంది. అన్నా డిఎంకే పార్టీ కూడా దాదాపుగా తనకు వచ్చినటువంటి ఓటింగ్ శాతానికి అనుగుణంగా 34%, 35% ఓట్ల శాతానికి అనుగుణంగా 48, 49 స్థానాలు సాధించుకుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 2024లో జరిగినటువంటి ఎన్నికల విషయంతో పోలిస్తే ఏకంగా 40% ఓట్లు తెచ్చుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకు ఎందుకు పరిమితమైంది? 50% ఓట్లు తెచ్చుకున్నటువంటి కూటమి పార్టీ ఏకంగా 124 సీట్లు ఎలా సాధించింది? ఇదే ఇప్పుడు చాలా కీలకమైనటువంటి ప్రశ్న. తమిళనాడులో పరిస్థితి, పశ్చిమ బెంగాల్లో పరిస్థితితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఇలా జరిగిందంటే ఇక్కడ మళ్ళీ తిరిగి దీనికి సమాధానం ఈవీఎం. ఆంధ్రప్రదేశ్లో ముమ్మాటికి ఈవీఎం గోల్మాల్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో ఈవీఎం యొక్క హ్యాకింగ్ కానీ ఈవీఎం గోల్మాల్ కానీ జరిగింది అనేది ఇప్పటికే పలు అంశాల ద్వారా పరకాల ప్రభాకర్ లాంటి పొలిటికల్ ఎకనమిస్టులు చెప్పినటువంటి వివిధ రకాల అంశాల ద్వారా ఎలక్షన్ కమిషన్ గంటకు ఇచ్చినటువంటి పోలింగ్ శాతాన్ని విశ్లేషించి శోధించి బయటకు తీసిన వివరాల ద్వారా ఏవైతే అనుమానాలు, ఏవైతే ప్రశ్నలు, ఏవైతే సందేహాలు వ్యక్తం చేశారో ఆయన, ఆ తర్వాత దీనిపై ఓట్ ఫర్ డెమోక్రసీ కానీ ఇతర సంస్థలు కానీ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ కంటే అదనంగా 12.5% ఓట్లు ఎందుకు అదనంగా లెక్కించారనే ఏదైతే అనుమానాలు, ప్రశ్నలు సంధించాయో ఆ ప్రశ్నలకు, ఆ అనుమానాలకు ఇప్పటికీ సమాధానం చెప్పలేని పరిస్థితి ఎలక్షన్ కమిషన్ వద్ద ఉందో, ఈ అన్నిటికీ కారణాలే ఇక్కడ ఏపీలో ఎందుకు ఇలా జరిగింది అనడానికి ఉదాహరణ. ఏపీలో ఏదైతే కూటమి పార్టీలు 164 సీట్లు గెలుచుకున్నాయో ఈ 164 సీట్లలో అనూహ్యమైనటువంటి అంచనాలకు మించినటువంటి మెజార్టీ
ఒక్కొక్కటి 40,000, 50,000, 90,000, 80,000, 1,00,000, 1,20,000 మెజార్టీ సాధించినటువంటి స్థానాలు. సో అంటే ఇక్కడ ఈవీఎంలు చేతిలో తీసుకుని ఈవీఎంలో ఇష్టం వచ్చినట్టు రిగ్గింగ్ చేశారు. కాబట్టే ఇక్కడ అనూహ్యమైనటువంటి అంచనాలకు అంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని దాటుకుని మరి భారీ మెజార్టీలు సాధించాయి కూటమి పార్టీ అభ్యర్థులు అనడానికి ఒక ఉదాహరణ. అదే సమయంలో 40% ఓటు బ్యాంకు తెచ్చుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లే ఎందుకు సాధించగలిగింది అనడానికి ఉదాహరణ కూడా అదే. ఈవీఎంలో ఉన్నాయి కాబట్టి చేతిలో ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు, ఇష్టం వచ్చినట్టు ఒక గోల్మాల్ జరిగింది అనేది మరో క్లియర్ కట్ ఒక ఉదాహరణగా చెప్పాల్సి వస్తుంది అనేది తెలుస్తుంది. అందుకే ఇక్కడ తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఫలితాల తర్వాత ఆ గతంలో నాడు 2024లో 2 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇలాంటి ఫలితాలు ఉత్పన్నమయ్యాయి, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇలాంటి అనూహ్యమైనటువంటి ఎవరు ఊహించినటువంటి ఫలితాలు వ్యక్తమయ్యాయి, రిపీట్ అయ్యాయి అంటే దానికి కారణం ఇదే అని తెలుస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో 40% ఓట్లు తెచ్చుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకు పరిమితం అవ్వడానికి కారణం ఈవీఎంలు. అందుకే ఈవీఎంలపై సందేహాలు మరోసారి పెరుగుతున్నాయి. ఇక్కడ తమిళనాడులో ఇదే 40% కంటే తక్కువ 36.5% ఓట్లు సాధించినటువంటి టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకుంది. అది కూడా 2 బలమైన ప్రాంతీయ పార్టీలు బరిలో ఉండగా. ఇది చాలా కీలకంగా మీరు అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపోజిషన్గా ప్రత్యర్థిగా 3 పార్టీలు ఉన్నా సరే ఆ 3 పార్టీలు ఒకే కూటమిగా ఉన్నాయి తప్ప 3 విభిన్నమైన పార్టీలుగా 3 విభిన్నమైనటువంటి బలాలుగా లేవు ఇక్కడ. సో అయినా సరే టీవీకే పార్టీ అక్కడ 36.5% ఓట్లు తెచ్చుకుని 108 సీట్లు గెలుచుకుంటే ఇక్కడ కేవలం కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ జరిగినప్పుడు 40% ఓట్లు తెచ్చుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకే పరిమితమైతే 50% ఓట్లు తెచ్చుకున్నటువంటి కూటమి పార్టీలు 164 సీట్లు ఎలా గెలుచుకోగలిగారు. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా అదే పరిస్థితి. పోటీ నేరుగా బీజేపీ వర్సెస్ టీఎంసీ ఉంది. ఇక్కడ టీఎంసీ ఏకంగా 42% ఓట్లు తెచ్చుకుంది, 89 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 48% ఓట్లు తెచ్చుకుంది, ఏకంగా 198 స్థానాలు గెలుచుకుంది. ఇదే ఇక్కడ ఈ లెక్కల వివరాలను కనుక సరిగ్గా పోల్చితే తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి పరిణామాలను విశ్లేషించగలిగితే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఈ పరిస్థితి ఉత్పన్నమైంది, ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో ఏదో జరిగి ఉంటుందని ఏ అనుమానాలు, ఆరోపణలు, విమర్శలు, సందేహాలు వినిపిస్తూ వచ్చాయో వీటన్నిటికీ మరోసారి ఈ లెక్కల వివరాలు ఒక ఆధారంగా మారతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.